మాట్లాడంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు స్టార్ట్ చేసినాయి కల్తీ కట్టడికి స్పెషల్ ఫోర్స్ అట. ఆహారం కల్తీ అవుతుంది, పండ్లు కల్తీ అవుతున్నాయి, కూరగాయలు కల్తీ అవుతున్నాయి, కల్తీ కానిది ఏదీ లేదు, ప్రతిదీ కూడా కల్తీ అవుతుంది. మటన్, చికెన్ అన్ని నాన్ వెజ్ నుంచి పోయేట్టుకుంటే అన్ని రకాల కల్తీ అవుతా ఉన్నాయి. రెస్టారెంట్లలో కుళ్ళిపోయిన మాంసంతో ఈరోజు అది చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటికీ బాధ్యత ఎవరు తీసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా. సో ఇప్పుడు దానికి వీళ్ళంతా ఏంటంటే మళ్ళీ ఇవి స్పెషల్ ఫోర్స్ అంటారు కదా, ఈ స్పెషల్ ఫోర్స్ ఏముండదు. వీళ్ళు కూడా రెస్టారెంట్లు ఇచ్చేటువంటి లేకపోతే ఆ కూరగాయల షాపులు ఇచ్చేటువంటి కమిషన్లు చిల్లర పైసల కోసం ఎగబడేటువంటి ఫోర్సులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఫుడ్ కమిషన్ ఉంది కదా, ఏం చేస్తుంది? ఎన్ని రెస్టారెంట్ల పైన దాడులు చేసి ఎన్ని రెస్టారెంట్ల పైన చర్యలు తీసుకుంది? ఏం వాళ్ళు డబ్బులు ఇస్తారు, వీళ్ళు అంతే మానేస్తారు, లైట్ తీసుకుంటారు, అంతే, ఇంకేముండదు. హైడ్రా తరహాలో ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు. సెర్చ్ అండ్ సీజ్తో పాటు భారీగా పెనాల్టీ విధించేలా విస్తృత అధికారాలు. వివిధ శాఖల అధికారులతో కూడినటువంటి ఫోర్స్కు బాస్గా సీనియర్ ఐపీఎస్ నియమించేటువంటి యోచన. సీఎం ఆదేశాల మేరకు ప్రతిపాదనలు రెడీ, త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్లాన్. నిజంగా మీరు ఈ స్పెషల్ ఫోర్స్ను తీసుకొచ్చి ఒక మార్పును తీసుకొస్తే మాత్రం నిజంగా మిమ్మల్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ ఈ స్పెషల్ ఫోర్సుల ద్వారా దందా ఇద్దామంటే మాత్రం కష్టమవుతుంది. సో రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి నిత్యావసర వస్తువుల కల్తీ ముఠాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేందుకు ప్రభుత్వం అస్త్రాన్ని సిద్ధం చేస్తుంది. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో సంచలనం సృష్టిస్తున్నటువంటి హైడ్రా గంజాయి డ్రగ్స్ ముఠాల పాలిట శత్రువుగా మారినటువంటి ఈగల్ తరహాలోనే కల్తీ ఫుడ్ సంబంధించినటువంటి నియంత్రణ కోసం ఒక పవర్ఫుల్ స్పెషల్ ఫోర్స్ను ఏర్పాటుకు ముమ్మర సన్నాహాలు చేస్తుంది. కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా కల్తీగాళ్లపై సెర్చ్ అండ్ సీజ్ ఆపరేషన్ నిర్వహించడంతో పాటు భారీగా జరిమానాలు విధించేలా ఈ విభాగానికి విస్తృతమైనటువంటి అధికారులు కట్టబెట్టున్నారు. మున్సిపల్, రెవెన్యూ, హెల్త్, పోలీస్ శాఖల అధికారులతో కలిపి రూపుదిద్దుకున్నటువంటి ఈ ప్రత్యేక విభాగానికి సారథిగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించే యోచనలో ప్రభుత్వం ఉంది. సీఎం ఆదేశాల మేరకు ఈ స్పెషల్ ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించినటువంటి సమగ్ర ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. నగరంలో చెరువుల అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఏ విధంగానైతే ఉక్కుపాదం మోపుతుందో అదే దూకుడుతోటి కల్తీ సామ్రాజ్యంపై విరుచుకుపడేలా ఈ కొత్త వ్యవస్థను డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ విభాగానికి పరిమిత సిబ్బంది, నామమాత్రపు అధికారులు ఉండడంతో కల్తీగాళ్లు చట్టంలోని లుసుగులను వాడుకొని తప్పించుకున్నారు. ఈ బలహీనతను అధిగమించేందుకు సర్కారు సర్వాధికారాలు గల ప్రత్యేక విభాగాన్ని తెరకెక్కిస్తుంది. మార్కెట్లో దొరికేటువంటి పాలు, నూనెలు, మసాలాల నుంచి హోటల్ లభించే ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్క దానిపైన ఈ ఫోర్సు నిఘా ఉంచుతుంది అంటూ చూస్తాను. నిఘా ఉంచడం కాదు, ఎప్పటికప్పుడు వాటిపైన దాడులు చేయాలి. ఎక్కడ కల్తీ దొరికితే ఇమ్మీడియట్గా సీజ్ చేసేసి వాళ్ళని కఠినంగా శిక్షించేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి, అవసరమైతే పీడియాక్ట్ కేసులు పెట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం కదా ఇది. మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది.